జ్యేష్ఠ నక్షత్రము గుణగణాలు. నక్షత్రములలో ఇది 18వ నక్షత్రము. జ్యేష్ఠ నక్షత్రమునకు అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రము. అధిదేవత ఇంద్రుడు. జంతువు జింక. ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యాలు కాపాడుకోవడానికి, ఇతరుల రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాన్ని తమ హక్కులుగా వాడుకుంటారు. విమర్శలు సహించలేరు. ఆత్మన్యూన్యత భావం కలిగి ఉంటారు. ఎదుటివారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం చేయడానికే చేశారని భావిస్తారు. మిత్రభేదం కలిగించి తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడంలో అందవేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు. నమ్మిన స్నేహితులు కూడా వీరిని అలాగే మోసం చేస్తారు. వీరికి నచ్చని వారి మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు. విశేషమైన దైవభక్తి ఉంటుంది. తమ వరకు వచ్చే వరకు వీరికి సమస్యలు కూడా సాధారణంగానే కనిపిస్తాయి. భాషలకు భాష్యం వ్రాయగలిగిన పాండిత్యం కలిగి ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్య దాంపత్యం వీరికి సుఖం కలిగిస్తుంది. సంతాన నష్టము కావచ్చు. అయినా సంతాన ప్రాప్తికి, వంశాభివృద్ధికి లోపం ఉండదు. అన్నమాట ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేరు. సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నేహం ఉండదు. సాంకేతిక రంగంలో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మీద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు. కానీ ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగిన అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించగలరు. తగిన వయసులో సంపాదన మొదలవుతుంది. సంపాదించిన ధనముని భవిష్యత్తుకు జాగ్రత్తపరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. వీరు ఆరోగ్యంగా, ఉత్సాహంగా మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దయగలిగిన వారు, చక్కటి నిజాయితీ స్వభావం వీరి ప్రత్యేకత. వీరి మనస్సాక్షి ప్రకారం పని చేయాలని కోరుకుంటారు. వీరు ఇతరుల మాట వినరు కనుక వీరు మొండివారని అంతా భావిస్తారు. వీరు సిద్ధాంతకర్త కావడం వల్ల వీరు అనుకున్న విషయం సరైనదిగా వీరు భావిస్తారు. వీరికి ఓపెన్ మైండ్ ఉంటుంది. దీనివల్ల ఒకసారి చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం రాదు. వీరి మెదడు ఎంతో చురుగ్గా ఉంటుంది. అందువల్ల ప్రతి విషయాన్ని కూడా వెంటనే నేర్చుకుంటారు. ప్రతి పనికి కూడా త్వరపడతారు. అందువల్ల అనేకసార్లు తప్పులు చేస్తారు. ఏదైనా పొందాలని లేదా ఏదైనా చేయాలనే బలమైన వాంఛ వీరిలో ఉంటుంది. కాబట్టి ఇతరులను ఆకట్టుకోవడానికి చాలా పనులు చేస్తారు. ఎంతో స్పష్టమైన హృదయం ఉంటుంది. అయితే వీరు భావనలు ఎవరికీ తెలియజేయకుండా నిరోధించడం కొరకు వీరిలోని ఈ లక్షణాలు దాచిపెట్టబడతాయి. వీరు వృత్తిపరమైన ప్రపంచంలోని చాలా త్వరగా ప్రవేశిస్తారు. అందువల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి వీరు పెద్దగా బాధపడరు. ప్రతి పనిని కూడా అంకిత భావంతో చేయాలని అనుకుంటారు. అందువల్ల ఇది వీరికి విజయాన్ని అందిస్తుంది. చురుగ్గా ఉండటం వల్ల ప్రతి పనిని కూడా వేగంగా చేస్తారు. సమయం విలువ వీరికి బాగా తెలుసు. అందువల్ల వీరు తెలివి తక్కువ విషయముల్లో సమయం వృధా చేయరు. ఉద్యోగమైనా లేదా వ్యాపారమైనా వీరు విజయవంతంగా రాణిస్తారు. వీరు ఉద్యోగానికి వెళ్ళినట్లయితే వీరు ఒక ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సరైన మార్గంలో వీరు ముందుకు సాగడానికి అనేక మంది వ్యక్తులు వీరికి సహాయపడతారు. వ్యాపారంలో సైతం సంపూర్ణ విజయాన్ని పొందుతారు. మీ జీవితంలో ఏదైనా సమయంలో పోటీ విషయానికి వచ్చినట్లయితే వీరు పోటీదారులను అధిగమిస్తారు. వీరు 18 నుంచి 26 సంవత్సరాల వయస్సు వరకు కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు. అయితే ఇది వీరికి చక్కటి అనుభవాన్ని ఇస్తుంది. మత్తు పదార్థాలను తీసుకోవడం వీరి ఆరోగ్యానికి మంచిది కాదు. వీరు చక్కటి ఆలోచనాపరులు, నైపుణ్యం మరియు తెలివితేటలుంటాయి.
వీరి చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన ప్రేమను పొందుతారు మరియు పేరు ప్రఖ్యాతులను కొనసాగించుకోవడం కొరకు వీరు అలర్ట్ గా ఉంటారు. వీరు చాలా మంచి విద్య పొందుతారు మరియు ఆ విద్యను వీరి జీవనోపాధి కొరకు సరిగ్గా ఉపయోగించుకుంటారు. విద్య మరియు ఆదాయం. ప్రభుత్వ సర్వీస్, కరస్పాండెంట్, రేడియో మరియు టీవీ కళాకారుడు, న్యూస్ యాంకరింగ్, యాక్టర్, కథలు చెప్పేవాడు, అగ్నిమాపక వ్యవస్థ అధికారి, గూఢచారి, బ్యూరోక్రాట్లు లేదా ఉన్నతాధికారులు, ఓడలు లేదా ఇతర నీటి సంబంధిత వ్యవస్థలు, ఫారెస్ట్ ఆఫీసర్, ఆర్మీ, విపత్తు పరుగు పందేల్లో పాల్గొనేవాడు, టెలికమ్యూనికేషన్ లేదా స్పేస్ సిస్టంలకు సంబంధించిన పనులు, శస్త్రచికిత్స మొదలైనవి సెక్యూరిటీ డిపార్ట్మెంట్కు సంబంధించిన రంగాలు వీరికి అనుకూలమైన వృత్తులు. కుటుంబ జీవితం. వీరి వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది, కానీ పనుల కారణంగా వీరు కుటుంబానికి దూరంగా ఉంటారు. అది జీవిత భాగస్వామిపై చాలా ప్రభావం చూపించేందుకు అవకాశాలున్నాయి. అయితే భాగస్వామి నియంత్రణ శక్తి వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు కలగవచ్చు, కాబట్టి నివారణ అవసరమవుతుంది. తోబుట్టువులతో కొన్ని సమస్యలు ఏర్పడే సంభావ్యత ఉంది, అయినా వాటిని అధిగమిస్తారు. అదృష్ట సంఖ్యలు 5, 9, మణి, పచ్చ, వారములు, సోమ, గురు. ఫలములు, బుద్ధిబల లాభము. జ్యేష్ఠ నక్షత్రం వారు విష్టి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. చిన్నతనం నుండే బరువు బాధ్యతలు సమర్థవంతంగా మోయగలగడానికి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది.